షే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్ని సేవిస్తూ ఉన్నారు ఇద్దరు. రేపటి నుండి వంట చేయడానికి కుక్ని పెడతాను అన్నాడు రిషి తింటూ. అదేంటి బావా, నా వంట నీకు నచ్చట్లేదా అని బొంగమూతి పెట్టుకొని అడుగుతుంది హర్షి. నాట్ లైక్ దట్. నీకు చదువుకోవడానికి టైం సరిపోవాలి కదా అందుకు. కానీ నీకు బయట వాళ్ళు చేస్తే తినడం ఇష్టం ఉండదు కదా. అందుకేగా నేను హాస్టల్లో ఉన్నప్పుడు కుక్ని కూడా పెట్టుకోకుండా నువ్వే కుక్ చేసుకున్నావు. అడ్జస్ట్ అవుతాను. నేను కూడా ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోతాను. ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ డీల్ ఓకే అయింది. దగ్గరుండి చూసుకోవాలి. నువ్వు నీ వర్క్ చూసుకో బావా, కుక్ని పెట్టొద్దు, నేను చేస్తాను. ఐ విల్ మేనేజ్ అంది హర్షి. నా గురించి ఆలోచించి నీ స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తే తోలు తీస్తా అని స్వీట్గా ఫ్రూట్ తింటూ వార్నింగ్ ఇచ్చాడు రిషి. నీకోసం ఒక గంట టైం స్పెండ్ చేయలేనా? మరీ ఎక్కువ చదివినా హెల్త్కి మంచిది కాదు బావా అని అమాయకంగా ముఖం పెట్టి చెప్తూ ఉంది హర్షి. రిషి పదునైన చూపు విసరడంతో, నీకోసం చేసే ప్రతి పని నాకు ఎంతో ఇష్టం బావా, ప్లీజ్. ఇప్పటికే కొన్నిటికి దూరంగా ఉంటున్నా. పూర్తిగా నీ పనులు చేయకుండా నన్ను దూరం పెట్టేకు. ఈ మాత్రమైనా సాటిస్ఫాక్షన్ ఉంటేనే నేను ఇంకా ప్రశాంతంగా చదవడం మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను. ప్లీజ్ నువ్వెవరిని పెట్టకు అని బతిమాలుతుంది. ఓకే, ఓన్లీ ఫర్ 1 hour. ఆ టైంలోనే నీకు ఏ పనున్నా కంప్లీట్ చేయాలి. మిగతా టైం అంతా ఓన్లీ స్టడీస్ అని ఆర్డర్ వేసినట్టుగా చెప్పాడు. అలా చదివితే వచ్చే నాలెడ్జ్ సంగతేమో కానీ ఉన్న నాలెడ్జ్ పోతుందేమో అని గొనుక్కుంటూ ఉంటుంది హర్షి. తన వైపు కాల్ చేసేలా ఒక చూపు చూసి డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లేచి సోఫా దగ్గర టీపాయ్ మీద పెట్టిన బుక్ తీసుకొచ్చి హర్షి ముందు పెట్టాడు. ఈ బుక్లో సివిల్ సర్వీసెస్ చేస్తున్న కొంతమంది IAS ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఒకసారి వాళ్ళు ర్యాంక్ కొట్టడానికి ఎంతసేపు చదవడానికి సమయం కేటాయించారో చదువు. దాన్ని బట్టి డిసైడ్ అవ్వు. నువ్వు ఇంకెంత బాగా చదవాలో అస్సలు టైం వేస్ట్ చేయకము అని స్ట్రిక్ట్గా చెప్పాడు రిషి. బుక్ చేతిలోకి తీసుకుని, ఎంతసేపు చదివామన్నది కాదు బావా, ఎంత ఏకాగ్రతతో చదివామన్నది, చదివింది ఎంతవరకు గుర్తుపెట్టుకున్నామన్నదే పాయింట్. నువ్వు కొంచెం నీ భార్యపై నమ్మకం ఉంచు. చదివింది కాసేపైనా మనకి మెమరీ పవర్ ఎక్కువలే బావా. అది కాక ఇప్పుడు నేనే ఫిక్స్ అయ్యా కాబట్టి ఖచ్చితంగా ర్యాంక్ కొడతాను అని చెప్పింది హర్షి చాలా కాన్ఫిడెంట్గా. బాగా తెలివి మీరిపోయావి నువ్వు అంటూ హర్షి ముక్కులాగి. టైం అవుతుంది, వెళ్దామా అన్నాడు రిషి. 5 minutes బావా అని చెప్పి ఇద్దరి లంచ్ బాక్స్లు ప్యాక్ చేసి వెయిట్ చేస్తున్న రిషి దగ్గరకు వచ్చి, వెళ్దాం బావా అంది. ఈవినింగ్ నాకు మీటింగ్ ఉంది, లేట్ అవ్వచ్చు. మ్యాక్సిమం టైంకి రావడానికి ట్రై చేస్తాను. ఒకవేళ రావడం లేట్ అయితే క్లాస్ అయిపోయినా ప్రిన్సిపల్ రూమ్లో కూర్చొని వెయిట్ చేయి, అంతేగాని బయటికి రావద్దు, అర్థమవుతుందా అని కమాండింగ్గా చెప్పి తను ఓకే అన్నాక గుడ్ పద అంటూ హర్షి చేపట్టుకొని తీసుకెళ్ళాడు. తన్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి రిషి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. చెప్పిన టైం కంటే 15 గంట ముందుగానే రిషి ఆఫీస్కి వచ్చారు ఆనంద్, అంకిత. అప్పటికే విజిటింగ్ చైర్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు రిషి కోసం. ఎప్పట్లా టైంకి వచ్చిన రిషి అక్కడ ఉన్న వారి వైపు కనీసం చూడకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. వీడికి పొగరు కొంచెం కూడా తగ్గలేదన్నయ్య, అదే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంది అంకిత పళ్ళు నూరేస్తూ. మనమ్మని చూసింది కాలేజ్ డేస్లో, ఇప్పుడు కంపెనీకి MD బాస్, అలాగే ఉండాలి అన్నాడు ఆనంద్. అన్నయ్య, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఫ్రెండ్ని చూడగానే అన్నీ మర్చిపోయావా అని అడుగుతుంది అంకిత రిషి విషయంలో అతని పాజిటివ్ రెస్పాన్స్ చూసి. బిజినెస్ని రిలేషన్ని ఒకేలా చూడకూడదు అంకిత. నేను వాడిని మెచ్చుకుంది ఒక బాస్లా చూసి, నా ఫ్రెండ్లా కాదు. అమ్మయ్య, ఎక్కడ కూల్ అయిపోయి వాడితో కలిసిపోతావేమో అనుకున్నాను అని మనసులో అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది. ముందుగా ఆనందని తన క్యాబిన్కి రమ్మని పిలుపు వచ్చింది. రిషి మేనేజర్ ద్వారా పైకి లేచి టై సరి చేసుకుని తన రెజ్యూమ్ సర్టిఫికేట్స్ ఉన్న ఫైల్ పట్టుకుని రిషి క్యాబిన్ డోర్ దగ్గర ఆగి నాక్ చేశాడు ఆనంద్. లోపల నుండి కమినాన్ని వినిపించడంతో గట్టిగా శ్వాస తీసుకుని వదిలి లోపలికి అడుగు పెట్టాడు. అసలు ఆనంద్ వైపు లుక్ ఇవ్వకుండా టేక్ యువర్ సీట్ అంటూ చైర్ వైపు చూపించాడు. థ్యాంక్ యూ అని చెప్పి కూర్చుని, మై ఫైల్ సార్ అంటూ టేబుల్ మీద పెట్టాడు. ఆ ఫైల్ అందుకొని చూస్తూ టెల్ మీ యువర్ సెల్ఫ్ అన్నాడు రిషి. తెలుసు కదరా అని మనసులో అనుకుని తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు ఆనంద్. స్టడీస్ అయిపోయి చాలా సంవత్సరాలైంది, ఇప్పటి వరకు జాబ్ ఎందుకు చేయలేదు అని అడిగాడు రిషి.
దట్స్ మై పర్సనల్ సార్ అన్నాడు ఆనంద్. వెంటనే తలెత్తి ఆనంద్ని చురుగ్గా చూస్తూ, చెప్పాలి మిస్టర్, నా దగ్గర జాబ్ కోసం వచ్చారు తమరు. ఏం తెలుసుకోకుండా జాబ్ ఎలా ఇస్తాం అన్నాడు రిషి. నేను యూఎస్లో ఉన్నాను, ఇండియా రీసెంట్గానే వచ్చాను. అక్కడైనా జాబ్ చేయాల్సింది, అక్కడ కూడా చేయలేదంటే మీకెవరు జాబ్ ఇవ్వలేదా అని అడిగాడు రిషి. ఆ ప్రశ్నకి ఒళ్ళు మండుతున్నా. నేనే జాబ్ చేయాలనుకోలేదు సార్ అని పొలైట్గా చెప్పాడు. అతని ప్రతి భావాన్ని గమనిస్తున్న రిషి వస్తున్న నవ్వుని పంటి బిగువున ఆదింపెడుతూ, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ జాబ్ నేను మీకు ఎందుకు ఇవ్వాలి అని అడిగాడు. అసలు నువ్వు ఇవ్వకపోయినా హ్యాపీ అని మనసులో అనుకుని, ఎంప్లాయీగా మా కంపెనీ కాకుండా వేరే కంపెనీలో జాబ్ చేయడానికి డిసైడ్ అయ్యాను. కారణం నాకు ఎక్స్పీరియన్స్ రావడం కోసం. నాకు ప్రస్తుతానికి ఎలాంటి అవగాహన లేదు. ఏమీ తెలియకుండా మా డాడీ బిజినెస్లో నేను చూసుకోలేను. అందుకే డాడీ మీ కంపెనీలో జాబ్ ఆఫర్ చేశారు. ఈ జాబ్ నాకు వస్తే నేను ఈ కంపెనీకి ఏం చేస్తానో నాకు తెలీదు, బట్ నాకు నా కెరీర్కి చాలా హెల్ప్ అవుతుందని చెప్పగలను. బట్ వన్ థింగ్, మా డాడీని చూసి కాదు, నన్ను నా క్వాలిఫికేషన్ క్యాపబిలిటీ చూసి జాబ్ ఇవ్వండి అన్నాడు ఆనంద్. బట్ నా కంపెనీలో నేను సాటిస్ఫైడ్ అనుకున్న వాళ్ళే జాబ్ చేస్తారు అంటూ సర్టిఫికేట్స్ ఫైల్ మూసేసి అతని చేతికి ఇచ్చాడు. ఈ జాబ్ నాకు రాదని ముందే తెలుసు, ఎక్స్పెక్ట్ చేశాను మిస్టర్ రిషి అని చెప్తూ పైకి లేచాడు. అన్నిటికంటే ముందుగా ఒక ఎంప్లాయీకి కావాల్సింది ఓర్పు, సహనం. అందుకంటేనే వర్క్ నేర్చుకోగలుగుతారు. డోంట్ వరీ, నేను వచ్చేలా చేస్తా అన్నాడు రిషి. షాక్ అయిపోయి చూస్తున్న ఆనంద్ని చూసి, ఆర్ యూ అపాయింటెడ్ మిస్టర్ ఆనంద్ అన్నాడు లేచి నించుని. విరక్తిగా నవ్వి, జాలి చూపిస్తున్నావా నా మీద అని అడిగాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. అలా చూపిస్తే ఈ ఇంటర్వ్యూ కూడా చేసేవాడిని కాదు. అయినా నేను జాలి చూపించే స్టేజ్లో నువ్వు లేవని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి కదలాడు ఆనంద్. ఒక్క నిమిషం అంటూ పిలిచాడు రిషి. వెనక్కి పూర్తిగా కాకుండా సైడ్కి తిరిగి, డెసిషన్ మార్చుకున్నావా అని అడిగాడు చిన్నగా నవ్వి తల అడ్డంగా ఊపుతూ. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మార్చుకోవడాలు ఉండవు ఈ రిషి దగ్గర. మరెందుకు పిలిచావు? నీతో పాటు ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తిని మీతో పాటు తీసుకెళ్ళిపోవచ్చు. తను కూడా ఇంటర్వ్యూకి వచ్చింది, కనీసం ఫేస్ చేయకుండా పంపించేయడం ఏంటి అని అడిగాడు నొసలు చిట్లించి. నా వర్క్ ప్లేస్ మీద గౌరవం లేని వాళ్ళకి నా ఆఫీస్లో అడుగుపెట్టే ఛాన్స్ కూడా ఇవ్వను. ప్లీజ్ లీవ్ విత్ హర్. ఇదేం తింగర్ పని చేసి వచ్చిందో అనుకొని ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు ఆనంద్. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి అని అక్కడి స్టాఫ్ని, టేబుల్ని గట్టిగా కొడుతూ గదమాయిస్తూ అడుగుతుంది అంకిత. అక్కడి రిసెప్షన్ లేడీతో రూడ్గా మాట్లాడుతున్న అంకితని చూడగానే విషయం అర్థమై, అంకిత లెట్స్ గో అంటూ తను చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు ఆనంద్. అదేంటి అలా తీసుకొచ్చేసావు? నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అంటూ తను చేయి లాక్కుంటుంది. ఇంకేం ఇంటర్వ్యూ, నీ బొంద, చేయాల్సిందంతా చేసి నువ్వు అక్కడికి వెళ్ళినా నిన్ను కనీసం చూడని కూడా చూడరు. చేసింది చాలు, పద వెళ్దాం అంటూ కార్ దగ్గరికి లాక్కెళ్తున్నాడు. అసలు ఏమైంది సరిగా చెప్పు అని గట్టిగా అరిచింది. రిషి అన్నది చెప్పి, వాడు ఆఫీస్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఊరుకుంటాడా? ఆడపిల్లవు కాబట్టి మర్యాదగా నన్ను తీసుకెళ్ళమని చెప్పాడు. అదే ఇంకెవరైనా అయ్యుండే మెడ పట్టుకొని గెంటేసేవాడు. చేసిన సీన్ చాలు, నోరు మూసుకుని నాతో పద అంకిత అని కళ్ళారా చేసి చూశాడు ఆనంద్. అతని చేతిని విసురుగా విసిరికొట్టి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళి కారు ఎక్కేసింది. తను కూడా ఎక్కి కార్ని ఇంటికి పరుగులు పెట్టించాడు. హర్షిని వెయిట్ చేయించకూడదని సాధ్యమైనంత వరకు మీటింగ్స్ని త్వరగా కంప్లీట్ అయ్యేలా చూసుకుంటున్నాడు రిషి. తన లంచ్ టైంని కూడా 5 నిమిషాలకి కుదించేశాడు. అనుకున్నట్టుగానే తను వెయిట్ చేయించకుండా టైంకి పిక్ చేసుకున్నాడు. ఇంటి దగ్గర డ్రాప్ చేసి కార్ పార్క్ చేసి లోపలికి అడుగు పెడుతున్నాను. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అన్నాడు. సరే అని వెళ్తూ ఆగి, బావా నాకు మెటీరియల్ కావాలి, అది ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతుందని లెక్చరర్స్ చెప్పారు. ఆ బుక్ కావాలి బావా అంటూ అది ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ చెప్పింది. డీటెయిల్స్ చెప్పు తెప్పిస్తాను అన్నాడు రిషి. బట్ ఆ బుక్కి రిలేటెడ్గా చాలా డూప్లికేట్స్ ఉన్నాయి బావా, సరిగా చూసి తీసుకోవాలి. సరే రేపు నీ కాలేజ్ అయిపోయాక వెళ్దాం, నువ్వే చూసి తీసుకో అన్నాడు సొల్యూషన్ చెప్తూ. కాలేజ్ అయ్యే టైంకి ఆ షాప్స్ క్లోజ్ చేసేస్తారు బావా. రేపు నా ఫ్రెండ్స్ లంచ్ టైంలో వెళ్ళి కొనుక్కోవాలనుకుంటున్నారు. నేను కూడా వాళ్ళతో వెళ్తాను అంది నెమ్మదిగా. కాసేపు ఆలోచించి సరే వెళ్ళు
అన్నాడు రిషి. నిజంగా అని అడిగింది మెరిసే కళ్ళతో. అని తలూపి, కానీ ఒక కండిషన్, వెహికల్ పంపిస్తాను, అందులోనే నువ్వు నీ ఫ్రెండ్స్ వెళ్ళాలి అన్నాడు రిషి. థ్యాంక్ యూ బావా అంది బ్రైట్ స్మైల్తో. తన చెంప నిమిరి, వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు చదువుకో అమ్ము అని తనని పంపించాడు. అలాగే అని వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి రిషిని వెనక నుండి గట్టిగా హక్ చేసుకుని, చాలా నచ్చేస్తున్నావు బావా అని చెప్పి రిషిని వదిలి వెళ్ళిపోయింది. చిన్నగా నవ్వుకుంటూ తనని చుట్టేసిన హర్షి టచ్ని ఫీల్ అవుతూ కాసేపు అలా ఉండిపోయాడు రిషి. రేపే కోర్టులో వాయిదా ఉంది, అందుకే వెహికల్ పంపిస్తున్నా, లేదంటే ఈ టైంలో నేను ఒంటరిగా పంపే రిస్క్ చేయలేను నేను. రేపటితో వాళ్ళిద్దరికీ చెక్ పెట్టి మా అమ్మ నాన్న ఆస్తి నాకు దక్కేలా చేస్తాను అంటూ పిడికిలు బిగించాడు. ఆ రోజుకి తిన్నామనిపించి త్వరగా బెడ్ ఎక్కేసి కునుకు తీసేస్తూ ఉన్నారు రిషి హర్షి. కలవర పెట్టే కలక అన్నట్టుగా నిద్రలో ఉలికి పల్లేచాడు రిషి. అప్పటికే తన ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. తనకు వచ్చిన పీడకలని తలుచుకోగానే ఒక క్షణం ఒళ్ళంతా కంపించినట్టు అయింది రిషికి. పక్కనే ప్రశాంతంగా నిద్రపోతున్న హర్షిని చూశాక కానీ తన మనసు కుదుట పడలేదు. ముందుకు వంగి తన నుదుటిని ముద్దు పెట్టుకుని, నిన్ను నా నుండి దూరం చేసే ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వను అమ్ము అంటూ దగ్గరికి జరిగి హర్షిని గట్టిగా చుట్టేసి కళ్ళు మూసుకున్నాడు. నిద్రలో అతని స్పర్శ తెలిసి రిషి వైపు తిరిగి తన గుండెల్లో ఒదిగిపోయింది హర్షి. రెండు చేతులతో తన్ని బంధించి పొదువు పట్టుకున్నాడు. తన బాబాయిలు హర్షిని తనకి దూరం చేస్తున్నట్టుగా వచ్చిన కళ రిషిని కలవరు పెడుతూ ఆ రాత్రంతా కలత నిద్రగా మార్చేసింది. తెల్లవారుతుండగా నిద్ర ముంచుకురావడంతో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు రిషి. అలారం సౌండ్కి మెలకు వచ్చిన హర్షి బలవంతంగా కళ్ళని తెరిచింది. రిషి చేతుల్లో బందీ అయిన తనని తాను చూసుకుని చిన్నగా నవ్వుకుని, గుడ్ మార్నింగ్ బావా అంటూ ముద్దు పెట్టబోయి కదలడానికి కూడా వీలు లేకుండా రిషి బంధించడంతో తన నుండి అతి కష్టం మీద విడిపించుకుని రిషి నుదుటిని ముద్దు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఆ రోజుకి తిన్నామనిపించి త్వరగా బెడ్ ఎక్కేసి కునుకు తీసేస్తున్నారు రిషి హర్షి. కలవర పెట్టే కలకన్నట్టుగా నిద్రలో ఉలికి పడి లేచాడు రిషి. అప్పటికే తన ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయి ఉంది. తనకు వచ్చిన పీడకలను తలుచుకోగానే ఒక్క క్షణం ఒళ్ళంతా కంపించినట్టయింది రిషికి. పక్కనే ప్రశాంతంగా నిద్రపోతున్న హర్షిని చూశాక కానీ తన మనసు కుదుట పడలేదు. ముందుకొంగి తన నుదుటిన ముద్దు పెట్టుకొని, నిన్ను నా నుండి దూరం చేసే ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వనమ్ము అంటూ దగ్గరికి జరిగి హర్షిని గట్టిగా చుట్టేసి కళ్ళు మూసుకున్నాడు. నిద్రలో అతని స్పర్శ తెలిసి రిషి వైపు తిరిగి తన గుండెల్లో ఒదిగిపోయింది హర్షి. రెండు చేతులతో తన్ని బంధించి పొదువు పట్టుకున్నాడు. తన బాబాయిలు హర్షిని తనకి దూరం చేస్తున్నట్టుగా వచ్చిన కళ రిషిని కలవర పెడుతూ ఆ రాత్రంతా కలత నిద్రగా మార్చేసింది. తెల్లవారుతుండగా నిద్ర ముంచుకు రావడంతో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు రిషి. అలారం సౌండ్కి మెలకు వచ్చిన హర్షి బలవంతంగా కళ్ళను తెరిచింది. రిషి చేతుల్లో బందీ అయిన తనని తాను చూసుకుని చిన్నగా నవ్వుకొని, గుడ్ మార్నింగ్ బావా అంటూ ముద్దు పెట్టబోయి కదలడానికి వీలు లేకుండా రిషి బంధించేయడంతో తన నుండి అతి కష్టం మీద విడిపించుకుని రిషి నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. రోజు తను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు లేచి కూర్చునే రిషి ఇంకా లేవకపోవడంతో, బావ ఇంకా పడుకునే ఉన్నాడేంటి, ఒంట్లో బాగాలేదా అనుకుంటూ బావా అని పిలుస్తూ దగ్గరికి వెళ్ళి రిషి నుదుటిన చేయి పెట్టి టెంపరేచర్ చెక్ చేసింది. నార్మల్గా ఉండడంతో ఊపిరి పీల్చుకుని కాసేపు తన తలని మురుతూ రిషినే చూస్తూ పక్కనే కూర్చుంది. నిద్రలోనే పక్కకి జరిగినట్టుగా హర్షి ఒడిలో తలవల్చాడు రిషి. అతని చీక్స్ పట్టుకొని లాగుతూ, వర్క్ అని బిజినెస్ అని ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావా అని అడుగుతుంది. ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి, అలా నా గురించి ఆలోచించి నువ్వు స్ట్రెస్ తీసుకోకు, ముందు నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి అన్నాడు. అప్పుడే నిద్రలో నుండి మెలకువలోకి వస్తూ, నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవు కదా బావా, నిద్రలో కూడా అదే ధ్యాసలో ఉంటున్నావా అని అడిగింది. పైకి లేచి హర్షి చేతిని ముద్దు పెట్టుకుని, ఈ ప్రపంచంలో నేను ఆలోచించే విషయం ఉందంటే అది కేవలం నీ గురించే అని చెప్పి టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. వెళ్తున్న రిషినే చూస్తూ, ఒక్కోసారి నేనే నీ ప్రపంచం అన్నట్టుగా మాట్లాడతావు, ఇంకోసారి నేను నీ పక్కన లేకపోయినా నీకేం పట్టదన్నట్టు మాట్లాడతావు, ఏది నువ్వు నాకు ఎప్పటికీ అర్థం కావు బావా అనుకుని రిషి కోసం
కాఫీ కలపడానికి కిచెన్లోకి వెళ్ళింది. రిషి రెడీ అయ్యాక హర్షి వేసిన దోశలు తింటూ, అమ్ము వెహికల్ మధ్యాహ్నం లంచ్ టైం కంటే 1 గంట ముందుగానే వస్తుంది. నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకున్నాను. ఏ పని మీద వెళ్ళారో ఆ పని మాత్రమే చూసుకుని మళ్ళీ కాలేజ్లో ఉండాలి. షాపింగ్లు, సినిమాలు అని టైం వేస్ట్ చేస్తే తెలిస్తే తోలు తీస్తావు అంతే కదా బావా అంది రిషి మాటని మధ్యలోనే అందుకుంటూ. కాదన్నట్టుగా తల ఊపి, పనిష్మెంట్ ఇస్తా, అది కూడా ఈసారి సివియర్గా అన్నాడు. ఇంతలా చెప్తున్నాడంటే గట్టిగా అప్పుడే ప్లాన్ చేసినట్టున్నాడు అని మనసులో అనుకుంటుండగానే, ప్లాన్ కాదు, జాగ్రత్తగా ఉండమంటున్నాను. అసలు నేను ఒంటరిగా పంపడమే నాకు ఇష్టం లేదు. మెటీరియల్ ఇంపార్టెంట్ అన్నామని పంపిస్తున్నా. అది కాక నీకు ఎగ్జామ్కి ఎక్కువ టైం కూడా లేదు. ఒక్కరోజు వేస్ట్ అయినా దాన్ని మేనేజ్ చేసుకుంటూ చదవాలంటే నీకు కష్టమని నీ ఫ్రెండ్స్తో వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నాను. బుక్ కొన్నామా, కాలేజ్కి వచ్చామా అంతే. మధ్యలో తల తిప్పి పక్కకు చూసిన ఒక క్షణం నీ కాన్సన్ట్రేషన్ వేరే దాని మీదకి మళ్ళీ తెలిసినా ఊరుకోను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. రిషి చెప్తున్నంతసేపు నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయింది హర్షి. కదలకుండా ఉండిపోయిన హర్షిని కదిపి, ఈ ఓవర్ యాక్షన్ని తగ్గించమని చెప్పేది అన్నాడు రిషి. నువ్వు అస్సలు మారలేదు బావా, నేనే ఎక్కువ ఊహించుకున్నాను అనుకుని సైలెంట్గా తింటూ ఉంటుంది. ఓన్లీ కలలు కంటే సరిపోదు, అందుకు తగ్గట్టుగా కష్టపడాలి. అప్పుడు అనుకుంది సాధిస్తావు అంటూ హర్షి తలకాయ మీద మొట్టి హ్యాండ్ వాష్కి వెళ్ళాడు రిషి. అబ్బా అని రిషి కొట్టిన దగ్గర చేత్తో రుద్దుకుంటూ, నేనేంటో ఈ ప్రపంచానికే కాదు ఫస్ట్ నీకే ప్రూవ్ చేస్తా బావా చూడు అంది మంగమ్మ అలియాస్ హర్షి. ఏంటి ఓవర్ కాన్ఫిడెంటా అన్నాడు దగ్గరకు వచ్చి. పైకి లేచి రిషి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంది యాటిట్యూడ్ లుక్తో. బిగించిన పెదవుల మీద చిరు ముద్దిచ్చి ఆల్ ది బెస్ట్ అన్నాడు నవ్వుతూ. అతను చేసిన పనికి వెంటనే వచ్చి చేరిన సిగ్గుతో కనురెప్పలు వాల్చి చిన్నగా నవ్వుకుంది. కాలేజ్కి డుమ్మా కొట్టి ఈరోజంతా ఇలానే సిగ్గుపడుతూ కూర్చుంటావా అని అడిగాడు తన ముఖంలోకి తొంగి చూస్తూ. పెట్టిన ముద్దును కూడా మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వనివ్వడు అని గొనుక్కుని, ఒక 2 నిమిషాలు బాబా అంటూ కిచెన్లో అన్నీ సర్దేసి 2 లంచ్ బాక్సులు పట్టుకుని బయటకు వచ్చి, వెళ్దాం బావా అంది. ఎంత పని చేసినా కొంచెం కూడా అలసట కనిపించని తన ముఖాన్ని చేతులకు తీసుకుని, నీకు కష్టంగా అనిపిస్తే ఇంట్లో పనులు చేయడానికి ఎవరినైనా పెడతాను అన్నాడు రిషి. నీకోసం చేసి ఏ పనైనా నాకు చాలా ఇష్టం బావా, దాన్ని నేను కష్టమని అనుకోను. నన్ను చేయనివ్వు, నాకు అందులోనే ఆనందం ఉంది అంది హర్షి. థ్యాంక్ యూ అంటూ హర్షి నుదుటిని ముద్దు పెట్టి వెళ్దామన్నట్టుగా తల ఊపాడు. అలాగే అంటూ అతని చేతిని పట్టుకొని రిషి వెంట నడిచింది. రాత్రి వచ్చిన కల తనని ఇంకా కలవరపెడుతూనే ఉంది. కారు వరకు నడుస్తున్నంతసేపు హర్షి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతని చేతిలో పట్టు తెలిసి, ఏమైంది బావా అని అడిగింది హర్షి. ఏం లేదు అంటూ కార్ డోర్ తీసి కూర్చో అన్నట్టుగా సైగ చేశాడు. రిషినే అనుమానంగా చూస్తూ కార్ ఎక్కి కూర్చుంది. డోర్ క్లోజ్ చేసి, అమ్ముకి ఏం కాదు, నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా అనుకుంటూ కార్ బ్యానెట్ కానుకొని నించున్నాడు. పరధ్యానంగా ఉన్న రిషిని చూసి అంతలా ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కాక చూస్తూ బావా అని పిలిచింది. హర్షి పిలుపుకి లోకంలోకి వచ్చి మౌనంగా కారెక్కి తన కాలేజ్ వైపు పరుగులు పెట్టించాడు. తనని డ్రాప్ చేసి ఇంకొన్ని జాగ్రత్తలు చెప్పి మనసుకి భారంగా ఉన్న తప్పక హర్షిని వదిలాడు. ఇంకో 15 గంటలో కోర్టు వాయిదా ఉందనగా అక్కడికి చేరుకున్నాడు రిషి. రాఘవ్ అపాయింట్ చేసిన లాయర్కి కాల్ చేస్తూనే అతను ఉండే రూమ్కి వెళ్ళాడు. ఖాళీ కుర్చీ దర్శనం ఇవ్వడంతో పక్క లాయర్ని అతని గురించి అడగ్గా ఆఫీస్కి ఇంకా రాలేదని చెప్పడంతో అతనికి కాల్ చేస్తూ బయటకు వచ్చాడు రిషి. అప్పుడే కార్ దిగుతూ ఏదో సాధించిన గెలుపు గర్వంతో నవ్వుతూ లోపలికి వస్తూ కనిపించాడు గోవింద్. అరవింద్ కోసం చూడగా అతను ఎక్కడ కనిపించకపోవడంతో అనుమానంగా చూస్తూనే లాయర్కి ఫోన్ కలిపే పనిలో పడ్డాడు రిషి. ఎంతసేపటికి అతను ఫోన్ కలవకపోగా కాసేపటికి స్విచ్ ఆఫ్ అని రావడంతో తెలియని కంగారు మొదలైంది రిషిలో. దానికి పైకి కనపడకుండా మెయింటైన్ చేస్తూ అతను రాకపోతే పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాడు. రాఘవయ్యకి ఫోన్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉండొచ్చు అనుకుని రాఘవయ్యకి ఫోన్ కలిపాడు. బిజినెస్ మీటింగ్ ఉండడం వల్ల రాఘవయ్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రిషిలో అసహనం పెరిగిపోతుంది.
ఆపకుండా ఫోన్స్ చేస్తూనే ఉన్నాడు. ఇంకో 5 నిమిషాల్లో కేసు హియరింగ్ స్టార్ట్ అవుతుందని అనౌన్స్మెంట్ రాగానే అసలు ఇంత తేలిగ్గా ఎలా వదిలేశాను? కేసు నేనే గెలుస్తాననే ధీమా పెరిగిపోయిందా నాలో? అందుకే లైట్ తీసుకున్నానా అని తనని తానే బ్లేమ్ చేసుకుంటూ స్తబ్దుగా నిలబడిపోయాడు రిషి. హలో మిస్టర్ రిషి, నా సహాయం ఏమైనా కావాలా అంటూ సిగరెట్ వెలిగించి రిషి ఎదురుగా నిలబడ్డాడు గోవింద్. అతని నోట్లో ఉన్న సిగరెట్ తీసి కింద పడేసి, మీకు సంస్కారమే లేదనుకున్నా, కామన్ సెన్స్ కూడా లేదా? పబ్లిక్ ప్లేస్, అదిగాక మీరుంది కోర్టు ప్రామిసెస్లో. ఎవరైనా చూస్తే ఉన్న కేసు కాదు, ఈ కేసు మీద లోపలేస్తారు అన్నాడు రిషి కోపంగా. లెక్చర్లు బాగానే ఇస్తున్నావు అంటూ నవ్వి, ఏంటి ఇందాకటి నుండి తెగ టెన్షన్ పడిపోతున్నాడు? నీ లాయర్ రాలేదనా అని అడిగాడు గోవింద్.